అవినాష్ అంతగా నాకు హెల్ప్ చేయడానికి కారణం భార్గవే అన్నమాట. ఎక్కడున్నా నా కోసమే ఆలోచిస్తూ నాకు సహాయం చేయటానికే ప్రయత్నిస్తోందన్నమాట. నేను ట్యాక్సీ డ్రైవర్ని సార్. ఒక ప్యాసింజర్ నా ట్యాక్సీలో ఈ హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయారు. దీన్ని వాళ్ళకి చేరేలా చూడండి. అలాగేలే, నేను పంపిస్తాను, నువ్వు వెళ్ళు. ఆ హ్యాండ్ బ్యాగ్ ఎవరిదో నాకు బాగా తెలుసు. ఫోన్ నంబర్ ఇస్తాను. ఫోన్ చేసి ఆవిడ్ని పిలిపించి ఆ డబ్బిచ్చేసేయండి. ఆ బ్యాగ్ నాదే అని ఆ టాక్సీ డ్రైవర్కి ఎలా తెలిసింది? కార్లో మాట్లాడుకోవడం విని నా పేరు అతను తెలుసుకుని ఉండొచ్చు. ఇంటి ఫోన్ నెంబర్ ఎలా తెలిసింది? నా పర్స్ని మీకు టాక్సీ డ్రైవర్ ఇచ్చాడని చెప్పారు కదా, ఆయన ఏరి? అదిగో అక్కడే ఉన్నాడు. మీరు నిజంగా టాక్సీ నడపడం లేదు. నీ కళ్ళల్లో ఈ కన్నీళ్లు చూడకూడదని నేను ట్యాక్సీ నడపడానికి కూడా సిద్ధపడ్డాను. వద్దు బోనా, నీ కళ్ళల్లో ఈ కన్నీళ్లు చూడకూడదని నేను ట్యాక్సీ నడపడానికి కూడా సిద్ధపడ్డాను. నేనెవరికీ అన్యాయం చేయలేదు. నా కోసం, నా భార్య కోసం కష్టపడుతున్నాను. ఏంటి బోనా, నీ పిచ్చితనం కాకపోతే? ఇది పిచ్చితనం కాదండి, భయం. నా కోరిక నెరవేరుతుందో లేదో నన్న భయం. ఒక్క జన్మకి మీకు భారీగా ఉండాలంటేనే ఎంతో పుణ్యం చేసుకోవాలి. అలాంటిది 7 జన్మలకి మీకు భారీగా ఉండాలంటే ఇంకెంత పుణ్యం చేసుకోవాలండి? నేనెంత పుణ్యం చేసుకున్నానో నాకు తెలీదు. కానీ ఎన్ని జన్మలకైనా మీరేనా భర్తగా ఉంటారు కదా. ఏంటి బోనా, ఏమైంది ఈరోజు నీకు? ఎందుకు నన్ను ఇంత గొప్పవాణ్ణి చేసి మాట్లాడుతున్నావు? నేను ట్యాక్సీ నడుపుతుంది ఎవరి కోసం బోనా? నా భార్య కోసం కదా. భార్య కోసం కష్టపడటం భర్తగా నా బాధ్యత అవుతుంది కానీ త్యాగం కాదు బోనా. నిజమేనండి, కానీ మీరు టాక్సీ నడుపుతున్నారన్న నిజం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. అసలు మీరు టాక్సీ డ్రైవర్కి టిప్ ఎంత ఇచ్చేవారు గుర్తుందా? ఇంతెందుకు ఇస్తున్నారు? డబ్బుందని అహంకారమా అంటే? వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, వాడు బ్రతకాలి కదా. లేనివాడికి ఇస్తే పుణ్యం వస్తుంది అని అనేవారు. మరి ఇప్పుడు ఆ పుణ్యమంతా ఏమైందండి? ఏదో పాపం చేసినట్టు మిమ్మల్ని టాక్సీ నడుపుకునే స్థాయికి దిగజార్చిందేంటండి? పిచ్చి బోనా, మనం చేసుకున్న పుణ్యమే ఎప్పటికైనా మనకు మేలు చేస్తుంది. ఆ పుణ్యమే ఈరోజు మన బిడ్డల్ని కాపాడింది. వాళ్ళు మంచి స్థాయిలో ఉండటానికి సహాయపడింది. మీకు ట్యాక్సీ నడుపుకునే కర్మేంటి అంటున్నావు కదూ? ఆ ట్యాక్సీ నడపబట్టే ఈరోజు నేను మన బిడ్డల్ని చూడగలిగాను.
మీకు ట్యాక్సీ నడుపుకునే కర్మేంటి అంటున్నావు కదూ. ఆ ట్యాక్సీ నడపబట్టే ఈరోజు నేను మన బిడ్డల్ని చూడగలిగాను. గాయత్రి భార్గవిల్ని చూశాను బోనా. ఒకరికొకరు దూరమై ఎన్ని కష్టాలు పడుతున్నారోనని భయపడ్డాం కదా. ఇప్పుడు ఇద్దరూ ఒకే దగ్గరున్నారు బోనా. చాలా సంతోషంగా, చాలా గొప్ప వ్యక్తుల ఆశ్రయం పొందుతూ చాలా గొప్ప స్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారండి? చిరంజీవి, అవినాష్ల దగ్గర. మనం కష్టాల్లో ఉన్నప్పుడు అవినాష్ ఎందుకు అంతలా సహాయపడ్డాడో, మనం ఇల్లు విడిచి వచ్చాక సహాయం చేస్తానని చిరంజీవి ఎందుకలా బతిమలాడాడో నాకు ఈరోజే అర్థమైంది బోనా. వాళ్ళిద్దరూ మనకి దూరంగా ఉన్నా మన పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకొని మనకి సహాయపడటానికే ప్రయత్నించారు. ఈ బాబాయ్ మీద వాళ్లకున్న ప్రేమకి ఈరోజు వాళ్ళని దగ్గరికి తీసుకొని అభినందించాలని ఉంది బోనా. కానీ ఈ బాబాయిని ట్యాక్సీ డ్రైవర్గా చూసి తట్టుకోలేరని నా మొహం దాచుకున్నాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది బోనా. ఏ అన్న బిడ్డల కోసమైతే ఏమీ చేయలేకపోయానని ఇన్నాళ్ళు బాధపడ్డాను, వాళ్ళని ఈరోజు ఇంత గొప్ప స్థానంలో చూసేసరికి నా బాధ మొత్తం పోయింది. ఎందుకు స్వామి మమ్మల్ని ఇంత దారుణంగా పరీక్షిస్తున్నావు? మహారాజులో బ్రతికిన ఆయన నా కోసం ట్యాక్సీ నడిపే పరిస్థితికి తీసుకొస్తావా? ఇది పరీక్ష లేకపోతే మేం చేసిన తప్పులకి శిక్ష? చేసిన తప్పులకి శిక్షించడమే నీ ఉద్దేశం అయితే ఆయన ఏం తప్పు చేశారని ఆయనకింత శిక్ష విధించావు? నా కోసం ఆయన అంతలా కష్టపడ్డా నేను తట్టుకోలేకపోతున్నా. తప్పులు చేసింది నేను, పాపాలు చేసింది నేను. ఆ శిక్ష ఏదో నేను అనుభవించేలా చేయి స్వామి, చెయ్యి. చూడమ్మా, కష్టాలైనా సుఖాలైనా మనం అడిగాం కదా అని ఆ భగవంతుడు ఇవ్వడమ్మా. మనకి ఎప్పుడు ఏది అనుభవించాలని రాసిపెట్టుంటే అప్పుడే వాటిని కలిగిస్తాడు. పశ్చాత్తాపం చెందిన చాలామంది భక్తులు తమ తప్పులని ఆ భగవంతునితో చెప్పుకొని క్షమించమని వేడుకుంటుంటారు. కానీ ఆ భగవంతుని క్షమాపణ అడగటం కంటే మన వల్ల ఎవరికి అన్యాయం కలిగిందో వాళ్ళని క్షమించమని అడిగితే చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం కలుగుతుందమ్మా. అలా క్షమాపణ చెప్పుకునే అవకాశానికి కూడా ఆ భగవంతుడు మమ్మల్ని దూరంగా ఉంచుతున్నాడు. అందరికీ దూరంగా ఉండే పరిస్థితిని కల్పించాడు. ఆ పరిస్థితులకి దూరం చెయ్యమని వేడుకోవడానికి వచ్చాను. కానీ మీరన్నారు కదా, మనం కోరుకున్నంత మాత్రాన జరగదని. ఇంకా ఆ భగవంతుడు ఎన్నాళ్ళు మాకు ఈ పరీక్షలు పెడతాడో అంతా ఆయన ఇష్టం. ఒక్కసారి నా బిడ్డతో మాట్లాడాలనుందండి. ఏంటండి అలా చూస్తున్నారు? భార్గవి నా బిడ్డ కాదా?
మనతో ఉన్నప్పుడు మన సంతోషాన్ని కోరుకుంది. మన నుంచి దూరం అయిన తర్వాత కూడా మన సంతోషం కోసమే పాటుపడిందండి. బిడ్డలు బాగుండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారండి. కానీ తల్లిదండ్రులు బాగుండాలని కోరుకునే బిడ్డలు చాలా తక్కువ మంది ఉంటారు. మన బిడ్డ కంటే కూడా మన గురించి ఎక్కువగా ఆలోచించే భార్గవి మన కన్న బిడ్డ కంటే ఎక్కువే కదండి. ఎందుకు నా బిడ్డతో ఒక్కసారి మాట్లాడాలనుందండి. ఎందుకు నా బిడ్డతో ఒక్కసారి మాట్లాడాలనుందండి. ఫోన్ నెంబర్ ఇవ్వండి. హలో అమ్మ భార్గవి, పిన్ని, గొంతు విరగాని ఈ పిన్నిని గుర్తుపట్టావా తల్లి? అమ్మ గొంతు గుర్తుపట్టలేని బిడ్డ ఎక్కడైనా ఉంటుందా? ఎలా ఉన్నావమ్మా? నిజం చెప్పాలంటే బాగాలేని పిన్ని. మీరు సంతోషంగా ఉంటే నాకేమీ లేకపోయినా మీ సంతోషాన్ని నా సంతోషంగా చేసుకొని బ్రతికేదాన్ని. ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి, కానీ ఏం లాభం? మీరు లేరు, మీలో సంతోషం లేదు. కనీసం మిమ్మల్ని ఆదుకొని ఆశ్రయం ఇచ్చే అవకాశం కూడా లేదు. ఇక నేను ఎలా బాగుంటాను పిన్ని? ఎక్కడున్నావు పిన్ని? ఒకసారి నిన్ను బాబాయిని చూడాలని ఉంది. నా దగ్గరకు వచ్చేయండి పిన్ని. మేముండగా కష్టపడాల్సిన అవసరం మీకేంటి? ఇప్పుడు నా పొజిషన్ ఏంటో తెలుసా? మిమ్మల్ని ఎంతో గొప్పగా చూసుకోగల స్థాయిలో ఉన్నాను. ఎక్కడున్నా వచ్చేయండి పిన్ని. పిచ్చి తల్లి, మా గురించి ఎందుకు బాధపడతావమ్మా? మేం గొప్పగా బ్రతికినన్నాళ్ళు నీ గురించి మీ అక్క గురించి ఆలోచిస్తూనే ఉన్నాం. ఇప్పుడు మాకేమీ లేకపోవచ్చు, మా పరిస్థితి ఏమీ బాగోలేకపోవచ్చు. కానీ ఇప్పుడు నువ్వు గొప్ప పొజిషన్లో ఉన్నావు. మాకది చాలమ్మా. ఇప్పుడే మాకు అసలైన సంతోషం. అయినా జీవితం అనే పుస్తకంలో ఆఖరి పేజీల్లో ఉన్నవాళ్ళు జీవితంలో అనుభవించాల్సిన సుఖాలన్నింటినీ అనుభవించేసాం. ఇక వాటిపై మాకు మోసు లేదమ్మా. మేము ఎలాగైనా బ్రతికేస్తాం. ఇప్పుడు ఆలోచించాల్సింది మా గురించి కాదమ్మా, మీ గురించి. ఏం సుఖపడ్డారని మీ అక్క చెల్లెళ్ళిద్దరు ఎదిగే వయసంతా మీకు కష్టాలే కదమ్మా. నీకు అన్యాయం చేసి నీ భర్తని నా కూతురు సొంతం చేసుకుంది. వద్దు పిన్ని, వద్దు. దయచేసి ఆ ప్రస్తావన తీసుకురావద్దు. అయినా నా జీవితం ఇలా కావడానికి కారణం ప్రియ అని నేను అనుకోవట్లేదు. మీరందరూ ప్రియని ఎందుకు నిందిస్తారు? పిన్ని, ప్రియలో ఎంత మార్పు వచ్చిందో తెలిస్తే మీరిలా మాట్లాడరు. తాను తప్పు చేశానని ఎంతో కుమిలిపోతోంది. కన్న తల్లిదండ్రుల కోసం తప్పించిపోతోంది.
అవును పిన్ని, నాకు ఫోన్ చేసావు సరే, ప్రియకి ఫోన్ చేసావా పిన్ని? ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి